ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అలాగే బైబిల్ ప్రవచనాల నెరవేర్పు గురించి మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాల సంక్షిప్త రూపం ఇది. ఇప్పుడు మిడిలీస్ట్లో జరుగుతున్న ఈ భయంకరమైన దాడులు కేవలం రాజకీయాలు మాత్రమే కావండి. వేలేళ్ల క్రితం దేవుడు చెప్పిన మాటలు అక్షరాలా ఎలా నెరవేరుతున్నాయో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. మొదటిది, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై చేసిన ముందస్తు దాడులు, దానికి ప్రతీకారంగా ఇరాన్ చేసిన మిస్సైల్ దాడులు. చూశారు కదా, ఇవి గల్ఫ్ దేశాల్లోని సామాన్యుల భద్రతను అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ప్రమాదంలో పడేశాయి. రెండవది, ఈ పరిణామాలు బైబిల్ ప్రవచనాలను కళ్లుకు కట్టినట్లు నిజం చేస్తున్నాయి. బైబిల్లో ఎహెచ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన పారసీకులే నేటి ఈ ఇరానీయులు. అలాగే అదే అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాగోగు, రోషు అంటే ప్రస్తుత రష్యా లాంటి దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేయడానికి ఎలా ఏకమవుతున్నాయో మనమిప్పుడు స్పష్టంగా చూడొచ్చు. చివరగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తయారవుతున్న ఈ శత్రుదేశాల కూటమి అంత్యదినాలు దగ్గర పడ్డాయనడానికి ఒక స్పష్టమైన గుర్తు. కాబట్టి మనం అస్సలు భయపడకుండా ఇజ్రాయెల్తో పాటు ఆ ప్రాంతంలో నలిగిపోతున్న అమాయక ప్రజల రక్షణ కోసం తప్పకుండా ప్రార్థించాలి. దేవుని వాక్యం మన కళ్ల ముందే నెరవేరుతున్న ఈ రోజుల్లో ప్రార్థనతో ఆత్మీయంగా సిద్ధపడదాం. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి.